నమస్తే తెలుగు వారి విశ్వవేదిక టీవీ9 వారధి కార్యక్రమానికి స్వాగతం. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలు ఎందుకు వస్తున్నాయి? తెలంగాణ బీజేపీకి కాబోయే చీఫ్ ఎవరు? టార్గెట్ 2028 కి బీజేపీ వ్యూహాలేంటి? సామాన్య కార్యకర్తే సీఎం అవుతారు అన్న ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యల వెనుక ఏదైనా మర్మముందా? వీటితో పాటు మరిన్ని అంశాలపై మనతో మాట్లాడడానికి బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు టీవీ9 వారధి కార్యక్రమంలో జాయిన్ అయ్యారు. నమస్తే ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారితో ఎన్ఆర్ఐలు కాల్ చేసి మాట్లాడాల్సిన నంబర్స్ 914023490015 అలాగే 914023490016. ప్రభాకర్ గారు, కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య డబుల్ డిజిట్ కి చేరుకుంది. ఈ చేరికలకు సంబంధించి అసలు బీజేపీ వైఖరేంటి? అండ్ నెక్స్ట్ వచ్చేది మా గవర్నమెంటే అని చెప్పి బీజేపీ చెప్తూ ఉంది. కానీ బీజేపీ వైపు అసలు ఏ ఒక్క నేత చూడకపోవడానికి ఏదైనా రీజన్ ఉందా? ఇప్పుడు అందరికీ ప్రణామాలు. భారతీయ జనతా పార్టీ మామూలుగా ఫిరాయింపులను ఎప్పుడు ప్రోత్సహించదు. ఎవరైనా సరే విధానాలు నచ్చి లేకపోతే మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని లేకపోతే బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై జాయిన్ కావాలి అని అనుకుంటే భారతీయ జనతా పార్టీ మొదలు వారు ఎన్నికైనటువంటి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి బీజేపీ పేరు మీద పోటీ చేసి గెలిచి పార్టీలోకి రావాలని చెప్తుంది. బీజేపీ ఒక్కటి మాత్రమే ఈ రకంగా అనేక రాష్ట్రాల్లో చెప్పింది, ఆ రకంగా ఆచరించింది, ఆ రకంగా ఇష్టమైనటువంటి వాళ్ళని చేర్చుకుంది. ఆ తర్వాత తిరిగి గెలిపించుకొని వాళ్ళ యొక్క ఆలోచన సబబే వాళ్ళ యొక్క నిర్ణయానికి ప్రజా ఆమోదం ఉంది అని చెప్పని అనేక సందర్భాల్లో రుజువు చేసింది. ఉదాహరణకి మన తెలంగాణ రాష్ట్రంలోనే ఈటల రాజేంద్ర గారు చేరాలని చెప్పని అనుకున్నారు. అప్పటికే వారి మీద కేసీఆర్ కక్ష కట్టి శిక్ష వేసి వారిని సస్పెండ్ చేసినటువంటి సందర్భాల్లో మరి వారు రాజీనామా చేసి బీజేపీలో చేరి హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచి బీజేపీలో క్రియాశీలకంగా పాల్గొంటున్న విషయం మనం చూసాం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో కూడా శాసనసభ్యులు కాంగ్రెస్ అధిష్టానంతో విభేదించి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం పట్ల విసుగు చెంది మరి ఒక వర్గం సంబంధించినటువంటి శాసనసభ్యులు బహిరంగంగా బాహాటంగా ఆ పార్టీని వ్యతిరేకిస్తూ బయటకు వచ్చి బీజేపీకి మద్దతు పలికితే వాళ్ళందరి చేత కూడా రాజీనామా చేయించి మళ్ళీ పోటీలో ఉంచి ఆ ప్రకారంగా వాళ్ళని గెలిపించుకొని వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజల్లో బీజేపీకి ఉన్నటువంటి ఆదరణ బలంగా ఉంది అని చెప్పడం జరిగింది. ఇక మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇక్కడ దీంట్లో ఒక నిగూఢమైనటువంటి ఒక వ్యూహం దాగి ఉంది. ఏంటంటే ఉన్నటువంటి సిఎల్పిలో రేవంత్కు సంబంధించినటువంటి సభ్యుల బలం ఎక్కువ ఉన్నది. అధిష్టానం మాట నడిచేటువంటి అవకాశం లేదు. కాబట్టి అధిష్టానం పట్టు పెంచుకోవాలంటే, సిఎల్పి సభ్యుల యొక్క పట్టు పెంచుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని ఫిరాయింపులు జరగాలి. వాళ్ళు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరాలి. వాళ్ళు నేరుగా అధిష్టానంతో లింకులో ఉండాలి, మంత్రాలు జరుపుతూ ఉండాలి. ఆ కోణంలో మరి చేరుతున్నటువంటివిగా మనం చూడాల్సి వస్తుంది. దాంతోపాటుగా మరి కేసీఆర్ పైన రాష్ట్ర ప్రభుత్వం 2-3 విచారణ సంఘాలను పెట్టడం, మరి ఆ విచారణ సంఘం 3 అడుగులు ముందుకి 6 అడుగులు వెనక్కి అది కాలయాపన చేస్తూ విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో మరి కేసీఆర్ని కొంత బలహీనపరిచి మరి నువ్వు మీ సభ్యులు కనుక మాకు పంపకపోయినట్టయితే నీ మీద కొన్ని చర్యలు ఉంటాయి అన్నట్టుగా బెదిరించి భయపెట్టించి వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా వారి యొక్క కనుసన్నల్లోనే ఈ బీఆర్ఎస్ శాసనసభ్యులు కాంగ్రెస్లో చేరుతున్నట్టుగా చాలా స్పష్టంగా మనకు ఒక్కొక్కరి చేరిక చూస్తే మనకు అర్థమవుతుంది.
ఆ ప్రకారంగా అధిష్టానం కేసీఆర్ కలిసి ఆడుతున్నటువంటి ఒక నాటకంలో భాగంగా ఈ చేరికలు అని చెప్పని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. కాబట్టి బీజేపీ ఇది ఎలక్టెడ్ గవర్నమెంటు, దీనికి మరి కావాల్సినటువంటి సంఖ్యాబలం ఉంది, లెట్ దెమ్ రూల్ ఫర్ 5 years అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ ఎదురు చూసేటువంటి ధోరణిలో వ్యవహరిస్తూ ఉన్నది. వాళ్ళ యొక్క గ్యారంటీలు, వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలు అమల్లో జాప్యం జరుగుతుంది. మరి అవి అమలు చేసేటువంటి స్థితి పరిస్థితిలో ఖజానా లేనటువంటి ఒక సందర్భంలో వాళ్ళకే వాళ్ళు కుప్పగూలేటువంటి ప్రమాదం కూడా ఉందని చెప్పని బీజేపీ మరి ఎదురు చూస్తూ ఆ రకంగా వారు మరి ఏం చేస్తారో చేయనియండి అన్నట్టుగా ధోరణితోనే మేము ఉన్నాం. ప్రభాకర్ గారు, మరొకటి ఎవరైనా సరే బీజేపీలో చేరాలనుకుంటే ప్రభాకర్ గారు 8 నెలల రేవంత్ రెడ్డి పాలనపై ప్రస్తుతం మీ అభిప్రాయం ఏంటి? అలాగే స్థానిక ఎన్నికలకు బీజేపీ ఏ విధంగా సమాయత్తమవుతోంది? మాది రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. కిషన్ రెడ్డి గారి అధ్యక్షతన బండి సంజయ్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల్ని ఈసారి మేము చాలా సీరియస్గా మరి తీసుకోవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కువ సంఖ్యలో మరి గెలవాలని, కాంగ్రెస్కి ధీటైనటువంటి ప్రత్యామ్నాయం గ్రామ స్థాయిలో బీజేపీనే అన్నది చాటాలన్నటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం అన్నటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నా. ఆ ప్రకారంగానే మా యొక్క కార్యాచరణ, మా యొక్క కార్యక్రమం, మా యొక్క కార్యకర్తల యొక్క కార్యక్రమాలు ముందుంటాయని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ప్రభాకర్ గారు, నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలపై బీజేపీ స్టాండ్ ఏంటి? ఈరోజు మంత్రి సీతక్క ప్రకటించారు, మెగా డిఎస్సి అసలు ఆపేదే లేదు అని చెప్పేసి ప్రకటన చేశారు, కానీ వాయిదా వెయ్యాలి అంటున్నారు. దానిపై మీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు నిరుద్యోగులు పరీక్షలు వాయిదా వేయమని అడుగుతున్నారు. ఇప్పుడు గతంలో ఏమో పరీక్షలు పెట్టమని అడిగారు, నియామకాలు చేయమని పోరాడారు. ఇప్పుడు వాయిదా వేయమని ఎందుకు అడుగుతున్నారంటే ఇవి ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఒక పోటీ పరీక్షలు. ఈ పోటీ పరీక్షల్లో వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి పరీక్షలకి తేడా లేకుండా అతి తక్కువ గ్యాప్తోన ఒకటి తర్వాత ఒకటి పెట్టడం అవుతుందో అది కొంత విద్యార్థులకి మానసికంగా ఇబ్బంది గురి చేస్తుంది. తర్వాత పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకు కూడా కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది సబ్జెక్ట్స్ విషయంలో. దాంతోపాటు డేట్సు, ఆ యొక్క టైమింగ్సు, వీటితో పాటు కేటగిరీ వైజ్గా రాసేటువంటి పరీక్షలకు సంబంధించిన విషయంలో కొంత కన్ఫ్యూజన్ అభ్యర్థి క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డూప్లికేషన్, ట్రిప్లికేషన్ లేకుండా ఈ యొక్క పరీక్షలు కొంత గ్యాప్ ఇచ్చి కనుక నిర్వహిస్తే మంచిది అన్నటువంటి ఆలోచనతోన కొన్ని నిరుద్యోగ సంఘాలు, నిరుద్యోగులు ఇండివిజువల్స్గా సామూహికంగా కలిసి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి, ప్రశ్నిస్తున్నాయి, కలిసి వినతి పత్రాలు ఇస్తున్నాయి. ఆ ప్రకారంగా బీజేపీ నాయకులను కూడా కలిశారు, బీజేపీ శాసనసభ్యులను కూడా కలిశారు, మరి కేంద్ర మంత్రులను కూడా కలిశారు. కలిసే వాళ్ళందరూ అదే చెప్పారు, నువ్వే జాబ్ క్యాలెండర్ అన్నావు, నువ్వే రిక్రూట్మెంట్ని చాలా సైంటిఫిక్గా చేస్తామన్నావు, ఎఫెక్టివ్గా చేస్తామని చెప్పన్నావు. మరి రిక్రూట్మెంటు అనేది నిరుద్యోగులకు ఒక ఊరటగా ఉంటుందని చెప్పని రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు మాట్లాడారు, ముఖ్యమంత్రి అయినాక కూడా మాట్లాడారు. కానీ ఆచరణ విషయానికి వచ్చేసరికి ఏదో పెట్టేయాలి అన్నట్టుగా పరీక్షలు పెట్టుకుంటూ పోతామంటే నష్టపోయేది ఎవరు? విద్యార్థులే. నష్టపోయేది ఎవరు? నిరుద్యోగులే. నష్టం జరిగేది ఎవరికి? ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక నియామకాలు దగ్గరి వరకు వచ్చి చేయి జారిపోయినాయి అన్నటువంటి ఒక అభిప్రాయం వచ్చేటువంటి ఒక అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరి పట్టుదలకు పోకుండా, మీనమేషాలకు పోకుండా ప్రభుత్వం ఈ యొక్క నిరుద్యోగులతో చర్చించి పరీక్షకి కొంత గ్యాప్ ఉండేటట్టుగా చూసి పెట్టాలని చెప్పని
విజ్ఞప్తి చేస్తున్నాం. బీజేపీకి సంబంధించినటువంటి మా గౌరవ పార్లమెంట్ సభ్యులు మరి ఈటల రాజేంద్ర గారు, రఘునందన్ రావు గారు, ధర్మపురి అరవింద్ గారు, డీకే అరుణ గారు ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరారు. మా ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కూడా చాలా స్పష్టంగా మరి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ప్రభాకర్ గారు, నీట్ ఎగ్జామ్ లీకులకు సంబంధించి రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇది పూర్తిగా మోదీ సర్కార్ వైఫల్యం అని చెప్పి. అయితే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నీట్ ఎగ్జామ్ నిర్వహించాలి అని డిఎంకే, బీఆర్ఎస్ లాంటి పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మీరేమంటారు? ఇప్పుడు ఇవి అర్ధరహితమైనటువంటి డిమాండ్స్. ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ జరుగుతుంది, ఈసెట్ ఎగ్జామ్ జరుగుతుంది, దోస్త్ ఎగ్జామ్ జరుగుతుంది. మరి ఎందుకండి రాష్ట్రాల్లో సెంట్రలైజ్డ్ అడ్మిషన్స్, ఎందుకండి సెంట్రలైజ్డ్ ఆ రకమైనటువంటి పోటీ పరీక్షలు, ఎందుకండి ఆ రకమైనటువంటి సెంట్రలైజ్డ్ ప్లానింగు? మరి ఏ జిల్లాకు ఆ జిల్లా జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, రిక్రూట్మెంటు తర్వాత అడ్మిషన్లు ఏ జిల్లాకు ఆ జిల్లా చేయొచ్చు కదా. మరి అట్లనే రాష్ట్రం అంతా కలిపి ఇంజనీరింగ్ కాలేజు అడ్మిషన్లు, మెడికల్ మన వ్యవసాయం సంబంధించినటువంటి ఎగ్జామ్స్ పెట్టి పరీక్షలు సీట్లు నింపాలి. ఏ జిల్లాకు ఆ జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఏ జిల్లాకు ఆ జిల్లాలో మరి వెటర్నరీ కాలేజీలు ఉన్నాయి, ఏ జిల్లాకు ఆ జిల్లా అగ్రికల్చర్ కాలేజీలు ఉన్నప్పుడు జిల్లా వారీగా పెట్టుకోవచ్చు కదా. ఎందుకు స్టేట్ యాజ్ ఏ యూనిట్గా పెట్టారు? అంటే ఒక పాలసీని దేశవ్యాప్తంగా ఒక సిలబస్సు, ఒక కోర్సు, ఒక విశ్వవిద్యాలయం, ఒక అకాడమిక్ ఇయర్, ఒక సెంట్రల్ యొక్క కోణంలో మరి రాబోయే కాలంకి ఈ కోర్సులు అయిన తర్వాత పోటీ పరీక్షలు కూడా వస్తుంటాయి. ఈ పోటీ పరీక్షలకి కంప్లీషన్ ఆఫ్ ది కోర్స్కి కొంత గ్యాప్తోన వెంటనే ఇయర్లు వేస్ట్ కాకుండా పరీక్షలు రాసేటట్టు ఉండాలి. దాంతోపాటు ఉన్నత చదువులు చదవటానికి కూడా డిగ్రీ తర్వాత పీజీకి గ్యాప్ ఉండకూడదు. ఒక 2-3 నెలలు గ్యాప్ ఉండాలి అంతేగాని 6 నెలలు, 8 నెలలు, 10 నెలలు గ్యాప్ ఉండకూడదు. కాబట్టి ఆ రకమైనటువంటి గ్యాప్స్ ఉండకుండా ఉండటం కొరకు దేశవ్యాప్తంగా నీట్ పెట్టారు, దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ పెట్టారు, దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ సర్వీసెస్ పెట్టారు, దేశవ్యాప్తంగా యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పని పెట్టారు. ఇట్లా రకరకాల విశ్వవిద్యాలయాలు రకరకాల యొక్క పీరియడ్స్లో ఉన్నటువంటి అకాడమిక్ ఇయర్స్ అన్నిటినీ కూడా సింక్రనైజ్ చేసుకుంటూ మరి ఆ రకంగా అడ్మిషన్లలో పారదర్శక పాటిస్తూ ఎక్కడన్నా ఒక చోట లీక్ అయింది అంత మాత్రాన అది మొత్తానికి ప్రభుత్వానికి ఆపాదించడం అనేది విపక్షాలకి అలవాటు. కానీ ఆ యొక్క ప్రవేశ పరీక్షలు, ఆ యొక్క పోటీ పరీక్షల్లో జరిగినటువంటి సంఘటనలపైన ఈసారి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సిబిఐకి అప్పచెప్పింది. అని రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి ప్రశ్నపత్రాలు లీక్ అయ్యి అనేక మందికి అన్యాయం జరిగి ఆత్మహత్యలు చేసుకుని తర్వాత పరీక్షలో పత్రాల్ని బహిరంగ మార్కెట్లో లక్షలకు కొనుక్కొని అమ్ముకొని ఒక గూడుపుటాని ఒక ముఠ నిర్వహిస్తే కనీసం విచారణలో గత బీఆర్ఎస్ ఇప్పటి కాంగ్రెస్ విచారణలో కూడా కనీసం చిత్తశుద్ధి లేదు వీళ్ళకి. కానీ నరేంద్ర మోడీ గారు ఒక రాష్ట్రంలో ఎక్కడో నీటి పత్రం బయటకు వస్తే దేశవ్యాప్తంగా సిబిఐకి అప్పచెప్పి అందరినీ కూడా ఎక్కడికక్కడ కూడా టైటన్ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. రైట్ ప్రభాకర్ గారు, పృథ్వీ గారు మాట్లాడండి. నమస్తే మేడం, టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రభాకర్ గారు నమస్కారం సార్. సార్ భారతీయ జనతా పార్టీ ఎందుకని తెలంగాణ సార్ భారతీయ జనతా పార్టీ ఎందుకని తెలంగాణలో ప్రజా ఉద్యమాలు నిర్మించడంలో విఫలమవుతుంది సార్? ఎందుకంటే ప్రతి ఉద్యమాలు, ఇప్పుడు విద్యార్థుల ఉద్యమాలు జరుగుతున్నాయి, మనకి ఎక్కడ భారతీయ జనతా పార్టీ దానికి సానుకూలంగా స్పందించడం కానీ, ఆ ఉద్యమాల్లో పాల్పంచుకోవడం కానీ, వాళ్ళ తరఫున కొట్లాడడం కానీ జరగట్లేదు. మన రాజకీయ పార్టీలు కేవలం ఎలక్షన్ అప్పుడే కాకుండా ఎలక్షన్ అయిపోయినా కూడా ప్రజలతో పాటు ఉండాలి కదా. ఎందుకని నాయకులు కానీ ఎవరు కానీ ఈ ఉద్యమాలని దగ్గరుండి దానికి సపోర్ట్ చేయడం కానీ, వాళ్ళ సంఘీభావం చెప్పడం కానీ ఇక్కడ జరగట్లేదు. మీరు తెలంగాణ ప్రజలు ఎప్పుడు అవకాశం వచ్చినా భారతీయ జనతా పార్టీకి చాలా బలం ఇచ్చింది. పృథ్వీ గారు మీరు ఫాలో కానట్టున్నారు.
నిరుద్యోగ యువకులు అశోక్ నగర్లో కానీ లేకపోతే చిక్కడపల్లిలో కానీ దిల్సుఖ్ నగర్లో కానీ ఉన్నటువంటి కోచింగ్ సెంటర్ల దగ్గర, లైబ్రరీల దగ్గర, హాస్టళ్ళ దగ్గర విద్యార్థులు ఉద్యమం చేస్తుంటే, విద్యార్థులు అనేక రకాలుగా పోరాటాలు చేస్తుంటే అర్ధరాత్రి కూడా డాక్టర్ లక్ష్మణ్ గారు వెళ్ళారండి, అర్ధరాత్రి కూడా బండి సంజయ్ గారు వెళ్ళారండి, అర్ధరాత్రి కూడా మా కిషన్ రెడ్డి గారు వెళ్ళారండి. వెళ్ళి ఒకవైపున విద్యార్థులకి నైతిక మద్దతు తెలియజేస్తూ వాళ్ళ సమస్యల్ని అడిగి తెలుసుకొని బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళటం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం, మొద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని నిద్రలేపడం కొరకు చేసినటువంటి ఒక ప్రయత్నం. లాస్ట్ శాసనసభ ఎన్నికల సమయంలో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్న పత్రాల లీకేజ్ పైన తెలంగాణ మొత్తం ఉద్యమించిన పార్టీ యువకుల సారథ్యంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పోటీ పరీక్షల వాయిదా, కొత్త తేదీలు, గడువు పెంచాలి అన్నటువంటి దాన్ని విద్యార్థులే మాట్లాడుతూ ఉన్నారు, నిరుద్యోగులే మాట్లాడుతూ ఉన్నారు. అయితే దీనికి నైతికంగా మద్దతు ఇస్తూ లేఖ రాసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆలోచించండి అని చెప్పినటువంటి పార్టీ నాయకులు బీజేపీలోనే ఉన్నారు. ఆ రకంగా జరిగింది. అయితే నిరుద్యోగులు సమ్మె చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఎక్కడో ఉద్యమం చేస్తున్నారు అంటే బీజేపీ వెళ్ళి అక్కడ ఉద్యమం చేయటం ద్వారా మా యువమోర్చ చేసింది. నాయకులు మాత్రం పోలా. పెద్ద నాయకులు సంఘీభావం తెలియజేశారు, లేఖలు రాశారు, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. కానీ డైరెక్ట్ ఉద్యమంలో పాల్గొనలా. కానీ భారతీయ జనతా యువ మోర్చాగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి, పోటీ పరీక్షల్లో పాల్గొనేటువంటి విద్యార్థులకి జరుగుతున్నటువంటి అన్యాయం పైన మా భారతీయ జనతా యువ మోర్చా నాయకులు పూర్తి స్థాయిలో ఉద్యమం చేశారు. మరి ప్రభుత్వాన్ని, గాంధీ భవన్ని, అధికార యంత్రాంగాన్ని ఎక్కడికక్కడ నిలదీసినటువంటి యువజన విభాగం యువ మోర్చా అండి. ఆ ప్రకారంగా వాళ్ళు ముందుకెళ్ళారు. చాలా రకాలుగా వాళ్ళందరూ కూడా మరి దాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. రైట్ అండి, నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు ఫ్లోరిడా నుంచి. హలో సురేష్ గారు, మీ ప్రశ్న అడగండి. ఇది డిఎస్సి గురించేనండి. మన అందరికీ ఒక నైతిక బాధ్యత అంటూ ఉంటది. డిఎస్సి ఇప్పుడు తెలంగాణ మళ్ళీ ప్రవేశ పరీక్షలను పెడుతున్నారు. బట్ గ్రౌండ్ రియాలిటీ చూస్తే ఒక స్కూల్లో ఒకటే విద్యార్థి ఉంటున్నాడండి. మొత్తం స్కూల్ మొత్తం చూస్తే 10 మంది విద్యార్థులు, ఒక స్కూల్ 10వ తరగతిలో ఒకటే విద్యార్థి, 3-4 టీచర్లు ఉండడం జరుగుతుంది. మనం టీచర్ కి 70,000 శాలరీ ఇస్తున్నాం మంత్లీ. ఇప్పుడు అదే మల్లారెడ్డి ప్రైవేట్ స్కూల్ లోపల ఇటువంటిదే మీరు మల్లారెడ్డి గారిని అడగండి ఒకసారి, మీరు 70,000 శాలరీ ఇవ్వగలుగుతారా? ఒకటే స్టూడెంట్ ఉన్నారు అని అంటే ఆయన ఇవ్వ అంటాడు. ఎందుకంటే అది ప్రైవేటు, నా సొంత ఆస్తిని నేను ఎట్లా ఇవ్వగలుగుతా 70,000 అని. మన ప్రజల ట్యాక్స్ మనీ ఒక టీచరు ఒకటే విద్యార్థికి 70,000 రూపాయల శాలరీ ఇచ్చుకుంటూ ఒకటే టీచర్ను పెట్టేసుకొని మళ్ళీ ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్స్ అట. అక్కడ విద్యార్థులు లేనప్పుడు ఈ రిక్రూట్మెంట్ చేసి ఆ టీచర్లని గోడలకు, బల్లలకు, గాల్లో, చెట్లకు వాళ్లకు పాఠాలు చెప్పాలా? అసలు ఎవరికైనా నైతిక బాధ్యత ఉన్నదా? మనం పెట్టే ఈ పొలిటీషియన్స్ కి ఏమైనా తెలివి కానీ అసలు ఏమైనా ఉందా? అది బీజేపీ తరఫున కూడా ఏమైనా ఆలోచిస్తుందా వీటి గురించి అన్నది ఒకటి చెప్పండి. ఇంకొకటి వచ్చేసి ఈ మీరు లా అండ్ ఆర్డర్ చేంజ్ చేసినా అని సంకలు గుద్దుకుంటున్నారు. ఏదో 3 కొత్త పట్టుకొచ్చినాయా బ్రిటిష్ వాళ్ళది వేసేసి అని. మొన్న కేసు చూస్తే అది 3,000 వర్డ్స్ ఏదో 3,000 వర్డ్స్ ఎస్సే రాయమని అన్నారు. ప్రతి దగ్గర కూడా లా అండ్ ఆర్డర్ అంతా కొంటున్నారు, జడ్జిలను కొంటున్నారు. ఒక సిస్టమ్ అంటూ సరిగా లేదు. లా అండ్ ఆర్డర్ సిస్టమ్ అన్నది ఒకవేళ ఎవరైనా వ్యక్తి పొలిటీషియన్ తోటి ఉన్నారు అని అంటే పొలిటీషియన్ సైడే విన్ అవ్వడం తప్పితే ఏది లేదు. ఎందుకంటే పైరవీలు చేయడము అది ఇది. మీరు కనీసం ఈ బాడీ క్యాములు, పోలీసులకు బాడీ క్యాములు అది పెద్ద కొత్త విద్యం కాదండి. ఇది అమెరికాలో ఉంది, లండన్ లో ఉంది, మంచి మంచి అభివృద్ధి చేసిన దేశాల్లో ఉంది. మాకు మంచి లగ్జరీ లైఫ్ ఉంది ఇక్కడ. మేము చాలా మందిని నమ్మగలుగుతాం. ఏంటంటే ఒక పోలీస్ తోటి మాట్లాడినామంటే ఒక ఫ్రెండ్ తోటి మాట్లాడినట్టు ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. ఈవెన్ వాళ్ళ సైడ్ నుంచి కూడా చాలా మంచి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు కూడా రికార్డ్ అవుతూ ఉంటారు. అటువంటిది ఏదన్నా పట్టుకొచ్చేది ఉందా? ఏదన్నా మీరు బాడీ క్యామ్ ప్రతి పోలీస్ కి, లా అండ్ ఆర్డర్ కూడా కోర్టులలో కూడా వెబ్ క్యామ్ పెట్టేసేసి ఆ జడ్జిలు కూడా సరిగిస్తుండ్రా? ఈ 3,000 వర్డ్స్ రాయడము, ఇద్దరిని చంపి రోడ్డు మీద చంపేసేసి. సురేష్ గారు, మీ ప్రశ్న అర్థమైందండి. ప్రభాకర్ గారు ఆన్సర్ చెప్పండి. సురేష్ గారు, ఇప్పుడు ఏకోపాధ్యాయ పాఠశాలలని రిమోట్ విలేజెస్లో ఉన్నాయి. సింగిల్ టీచరే ఉంటారు.
ఆ గ్రామంలో నిరక్షరాస్యత ఉండకూడదని అక్షరాస్యులుగా రూపొందించాలని చెప్పని ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, ఉన్నత విద్య అందించడం కొరకు అక్కడ విద్యార్థులు తక్కువ ఉన్నా కూడా గవర్నమెంట్ ఒక పాలసీ ప్రోగ్రాంలో ఆ యొక్క ఏకోపాధ్యాయ పాఠశాలలు నడుస్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. అయితే డ్రాప్అవుట్స్ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నాయి. ఈ డ్రాప్అవుట్స్ లేకుండా స్పెషల్ డ్రైవ్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకుంటుంది. ఆ రకంగా డ్రాప్అవుట్స్ లేకుండా చేస్తే ఖచ్చితంగా ఉన్నటువంటి ఉపాధ్యాయుడికి ఒక 15-20 మంది విద్యార్థులు ఉండటానికి అవకాశం ఉంటుంది. ఒకటి. రెండో విషయము, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలోనే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రమాణాలు పెరుగుతూ ఉన్నాయి, బోధన కూడా చాలా బాగా మెరుగుపడ్డది. దాంతోపాటు ఆంగ్ల మాధ్యమం ఉంటుంది, తెలుగు మాధ్యమం అంటే రీజనల్ లాంగ్వేజ్ మాధ్యమం కూడా ఉంటుంది. దీనివల్ల గవర్నమెంట్ స్కూల్స్లలో మౌలిక వసతులు కూడా ఈ మధ్యకాలంలో CMRF ఫండ్స్ కింద ఏర్పరచడం వల్ల మరి ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్స్లో కూడా స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉన్నది. అది ఇంకా పెంచాలి. ఆ ప్రపోర్షనేట్గా పెరిగితే ఖచ్చితంగా మరి విద్యని సాధారణ సామాన్య మధ్యతరగతి కంటే తక్కువ ఉన్నటువంటి కుటుంబాలకి అతి తక్కువమైనటువంటి ఫీజుకి అందించడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నంకి ఫలితం దక్కేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఇటు గవర్నమెంట్ స్కూల్స్ని స్ట్రెంథెన్ చేయాలి. మరి దాంతోపాటుగా అవి విస్తరించడానికి కూడా మనం సహకరిస్తే బాగుంటుందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఇక పోతే పోలీస్ సంబంధించినటువంటి వ్యవహారం, లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి విషయం. మరి లా అండ్ ఆర్డర్ విషయంలో ఈ మధ్యకాలంలో మరి మన తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ క్షీణిస్తున్నటువంటి విషయాలు మనం చూస్తున్నాం. మానభంగాలు పెరుగుతున్నాయి, హత్యలు పెరుగుతున్నాయి, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, అరాచకాలు పెరుగుతున్నాయి, డ్రగ్స్ పెరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే మనిషి విలువలకి ప్రాధాన్యత ఇవ్వాలి. దాంతోపాటు నైతికత యొక్క ఆధారంగా తన జీవితాన్ని కూడా మలుచుకోవాలి. అట్లా మలుచుకుంటూ ఉంటే ఈ క్రైమ్ అనేది తగ్గుతుంది. చట్టం ఎప్పటి నుంచో ఉంది, చట్టం ఎప్పటి నుంచో అమల్లో కూడా ఉంది. చట్టం వల్ల శిక్ష పొందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా కూడా చాలా తక్కువ శాతం. కానీ సమాజంలో 80-85%, 90% ధర్మబద్ధంగా నడవటం వల్ల, ధర్మబద్ధంగా ఇది మంచి, ఈ పని చేయాలి, ఇది చెడు చేయకూడదు, మనం ఈ రకంగా సహకరించుకుంటూ పోవాలి అన్నటువంటి ఒక ధర్మం అనేది ఇంకా దేశంలో ఉంది. కాబట్టి పోలీసుల సంఖ్య చాలా తక్కువ మనకి పాపులేషన్తో పోలిస్తే. అయినప్పటికీ కూడా మరి ప్రజలు సాధారణ సామాన్య జీవనం గడుపుకుంటూ ఒకరినొకరు కలిసిమెలిసి ఉంటున్నారంటే కారణం ధర్మమే ఆ రకంగా ఉంచుతోంది అన్నటువంటి విషయాన్ని నేను మనవి చేసుకుంటూ, ఇక ఫ్రెండ్లీ పోలీసింగ్కి మన వాళ్ళు కూడా ఈ మధ్య దృష్టి సారించారు, శిక్షణ ఇస్తున్నారు. దాంతోపాటు మరి పోలీస్ స్టేషన్లు పరిష్కార కేంద్రాలుగా ఉండాలి, పోలీస్ స్టేషన్లు మరి అవగాహన కల్పించేటట్టుగా ఉండాలి, పోలీస్ స్టేషన్లు చట్టాన్ని తెలియజేసేటట్టుగా ఉండాలి, చట్టం ఎవరికి చుట్టం కాదు అని కూడా చెప్పేటట్టుగా ఉండాలని చెప్పని అందరూ కూడా భావిస్తున్నారు. ఆ రకంగా ఉండాలని కోరుకుంటూ రాబోయే కాలంలో ప్రతి ఒక్కరి యొక్క కంట్రిబ్యూషన్ కూడా కొంత ఉంటేనే సమాజం అనేది ముందుకు పోతుందని చెప్పని నేను పేర్కొంటున్నాను. రైట్ ప్రభాకర్ గారు, ఇక బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూరి రత్న భండాగారాన్ని తెరిపిస్తామన్నారు. అలాగే ఈరోజు దాన్ని తెరిచారు కూడా. మీకు దాని నుంచి ఎలాంటి ఇన్పుట్స్ వచ్చాయండి? అంటే లోపలికి వెళ్ళిన వాళ్ళు ఏదైనా వింత పరిస్థితులు ఎదుర్కోవడం జరిగిందా? లోపల నుంచి ఏం తీసుకొచ్చారు బయటికి? అంటే ఇప్పటివరకు ప్రచార సాధనాల్లో, పత్రికల్లో, న్యూస్ బులెటిన్స్లో చూసినటువంటి ఒక సమాచారమే. మరి ఏదైనప్పటికీ కూడా ఈ భాండాగారాల్లో మరి నిధులు ఉన్నాయా, మరి ఇంకా ఏమన్నా నిల్వలు ఉన్నాయా, ఎప్పటి నుంచి ఉన్నాయి, ఎంత మొత్తంలో ఉన్నాయి, అవి ఏ రకంగా వాళ్ళు పదిలపరిచారు, దేనికోసం పదిలపరిచారు, అక్కడ తాళపత్ర గ్రంథాలు ఉన్నాయా, లేకుంటే రాతి మీద రాతలు ఉన్నాయా, ఏంటనేవి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంటు మరి టెంపుల్ సంబంధించినటువంటి కమిటీసు వీళ్ళందరూ కూడా అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసి
దాన్ని పరిశీలించి అప్పుడు బహిరంగపరిస్తే దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎలా ముందుకు తీసుకుపోవాలన్నది ఆలోచన జరుగుతుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ యొక్క ఒక దేవాలయం అనేది ఒక విద్యాలయంగా ఉండేది. ఒక దేవాలయం అనేది ఒక ఆరోగ్య కేంద్రంగా ఉండేది. ఒక దేవాలయం అనేది అన్ని రకాల విద్యలకి నిలయంగా ఉండేది. మరి సాంస్కృతిక రంగాలకు కూడా కేంద్రంగా ఉండేది. దాంతోపాటు ధార్మికమైనటువంటి కార్యక్రమాలకి నిలయంగా ఉండేది. దేవాలయం యొక్క ఆధ్వర్యంలో అనేక రకాల కార్యక్రమాలు కూడా జరిగేవి. దానికి కావాల్సినటువంటి నిధులు పూర్వకాలం నుంచే మరి దాన ధర్మాల ద్వారా, దాతల ద్వారా, మరి అనేక రకాల వ్యక్తుల యొక్క భావాలకు అనుగుణంగా ఇచ్చేటువంటి ఒక సహకారంతో అవి నిర్వహించబడుతూ వాటిని విధులని మరి నిధులని ఆ రకంగా రాబోయే కాలం కొరకు ఉంచుకొని అన్నదాన సత్రాలుగా ఉండేవి, తర్వాత షెల్టర్స్గా కూడా ఉండేవి. ఇట్లా అనేక రకాలుగా కూడా మనకి కనబడుతూ ఉండేవి. కాబట్టి ఈ జై జగన్నాథ్ సంబంధించినటువంటి భాండాగారం యొక్క వివరాలు, విషయాలు మరి ఇంకా బయటకి పూర్తి స్థాయిలో వస్తాయని చెప్పని భావిస్తున్నాం. అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి సంబంధించిన దగ్గర కూడా కొన్ని కోట్ల రూపాయలు అంటే మణులు, మాణ్యాలు, నిధులు, తర్వాత రత్నాలు, వైడూర్యాలు నిల్వ ఉన్నాయని చెప్పని, ఒక ద్వారం తెరిస్తే కొంచెం ఉపద్రవం వస్తుందని రాశారని, ఇంకో ద్వారం గుండా కొన్నిటిని లెక్క పెట్టారని చెప్పని, దాన్ని కూడా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిందని కూడా మనం చూసినటువంటి ఒక సందర్భంలో 40 సంవత్సరాల తర్వాత జగన్నాథ్ దేవాలయంకి సంబంధించినటువంటి భాండాగారాన్ని మరి లెక్కించటం, పరిశీలించటం, దాన్ని అధ్యయనం చేయటం ఏదైతుందో ఇది మరి సమాజానికి ఒక రకమైన సందేశాన్ని ఇచ్చేదిగా భావిస్తూ మరి తర్వాత వచ్చేటువంటి మరి వివరాల యొక్క ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ ప్రభాకర్ గారు వారధి కార్యక్రమానికి వచ్చినందుకు. ఇది వాటి వారధి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV9.